రెండో అంశము కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు, కస్టడీ ముగిసింది. మళ్ళీ ఆమె తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. ఇప్పుడు ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. కరెక్ట్, ఎగ్జాక్ట్. సో ఆమె చేస్తున్నది ఏంటి అంటే, ఒక వీడియో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కడిగిన ముత్యం లెక్క నేను బయటకు వస్తా, నేను ఏ తప్పు చేయలేదు, పొలిటికల్ అరెస్ట్ తప్ప ఇంకొకటి కాదు అని ఆమె ఇప్పుడు గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎపిసోడ్ ని ఎట్లా అదే ఆ ముత్యాన్ని మనం ఇండియన్ లిక్కర్ లో కడిగి బయటికి తీయాలా, ఫారిన్ లిక్కర్ లో తీయాలా? బయటికి తీయాలంటే ఏ లిక్కర్ లో కడగాల? ఆమె కడిగిన ముత్యం అనేటువంటి పదాలు సిగ్గుపోతాయి నవా, అవి సిగ్గుపడతాయి. ఈ పదాలను వీళ్ళు వాడుతున్నారేందా అని. కడిగిన ముత్యం అంటే ఏం గొప్ప పని చేసిందట? ముఖ్యమంత్రి కూతురు లిక్కర్ వ్యాపారం చేసేసి ఏ నిస్సిగ్గుగా ఇంకా కూడా జై కేసీఆర్ ఇంకా ఇట్లా విక్టర్ సింబల్ చూపట్టడం, ఇదంతా ఏంటంటే అంటే మేము నిజాయితీ పరులము అని. ఒకటేంటంటే వీళ్ళకు ఒక ఫీలింగ్ ఏముందంటే చెప్పాలి మీకు, మీరు మరో రకంగా భావించద్దు. వాళ్ళకి ఏం కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే, ఏదో ఒక రోజున ఈ ఇన్వెస్టిగేషన్ మేము నీరుగారుస్తాము. రాజకీయ అవసరాల దృష్ట్యా ఇవాళ ఎవరెవరైతే నెగిటివ్గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల మీద అరాచకాలు చేశారో ఒక పథకం ప్రకారంగా వాళ్ళందరినీ కాంగ్రెస్ లో చొప్పిస్తున్నారు. చొప్పించిన తర్వాత మరి వాళ్ళకి వ్యతిరేకంగా ఇప్పుడు వాళ్ళు మా పార్టీలో చేరిన తర్వాత లింకులు ఏర్పడ్డ తర్వాత వాళ్ళ మీద ఎంక్వైరీ చేయలేం కదా, జరగదు కదా. అప్పుడు మన పార్టీకి వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళు అవుతారు, రాజకీయంగా సపోర్ట్ ఇస్తారు. కాళేశ్వరం మీద వాళ్ళకి అదే ధీమా. మెగా కృష్ణారెడ్డి మధ్యలో ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ, కనెక్టింగ్ లింక్స్ ఏర్పరచుకొని ఇది ఏం జరగదు, ఇది అంతా ఓన్లీ మొదట జరిగేటువంటి ఆర్భాటమే. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లు, ఈ ఎంక్వైరీలు ఇవన్నీ రద్దయిపోతాయి, ఇవి నీరు గారుతాయి, వీటిని పట్టించుకోరు. వీటిని ఇప్పుడే ఎందుకు మోర్ దాన్ నెససరీగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే, ప్రజల నుంచి వాళ్ళు రోజువారీగా ఎదుర్కొన్న సమస్యలని దృష్టి మరలించడానికే జరుగుతుంది అనేది ఒక నిర్వివాద అంశం. ఈనాడు ఏదైతే ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యల మీద, రఘు మీకు గుర్తుండే ఉంటుంది, మీరు దళిత బంధులో జరిగిన అరాచకాల మీద దాదాపు ఒక సంవత్సరం క్యాంపెయిన్ నడిపారు. తర్వాత ధరణికి సంబంధించిన వ్యవహారాల మీద మీరు ఎంత బాగా ఒక యుద్ధం లాగా చేశారు. మీరు చేశారు, నేను చేశాను, అందరం చేశాం. దాదాపు సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు మిగతా అరాచకాల మీద ఈ సమస్యలు ఎక్కడైనా లేదు. ఏం సమస్య పరిష్కరించబడి చెప్పండి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి సమస్యలు ఎన్ని సాల్వ్ అయినాయి? ధరణికి సంబంధించిన అంశాల మీద ఇగో సమూలంగా ఇగో గీ రకమైనటువంటి ప్రతిపాదన చేశాం, గీ సమస్యలు గీ స్థాయిలో అయినాయి అని అన్నది ఒకటి ఏదైనా ఉందా? ఇవాళ రైతు బంధు అనేది ఒక ప్రోగ్రాం ఉండింది. దాని మీద కూడా మనము అరాచకాలు చేస్తుంటే కొండలు గుట్టలకి వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నిజమైన రైతులకు ఇవ్వాలా అని కదా మనం మొదటి నుంచి అన్నది. 25 ఎకరాలు 50 ఎకరాల వాళ్ళకి ఎందుకండి, సోమేష్ కుమార్కి రైతు బంధు ఎందుకు, ఇట్లాంటి మాటలు మాట్లాడాలి. ఇవాళ మనము ప్రజలకు ఒక వాచ్ డాగ్ లాగా పనిచేస్తూ వచ్చిన వాళ్ళము ఇప్పుడు సైలెంట్గా ఉండాలా అంటే ఎట్లా? మరి ఈ సమస్యల మీద లేకుండా అనవసరమైనటువంటి వివాదాలన్నింటి బయటికి తీసుకొచ్చేసి వాటి మీద ఏదో జరుగుతుంది, రేపేదో పెద్ద రామరాజ్యం వస్తుంది అనేటువంటి యాంగిల్లో మాట్లాడడం ఎందుకు? ఈ సమస్య ఇప్పుడు కవిత ఎన్ని రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది సార్? ఒకటి ఏంటంటే, కవిత విషయంలో ఒక ఇంప్రూవ్మెంట్ ఏం జరిగిందంటే, అంటే మనోజ్ సిసోడియా కేసులో ఏదైతే తీర్పు చెప్పారో దాని తర్వాత ఇంకొక తీర్పు వచ్చింది. సెక్షన్ 45 యొక్క పిఎంఎల్ఏ యాక్ట్ని ఇంటర్ప్రిట్ చేస్తూ, అంటే సెక్షన్ 19(1) కింద ఏదైతే అనుమానం వచ్చినప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఒక వాళ్ళకి ఈసీఐఆర్ అని ఉంటుంది అనమాట ఈ పిఎంఎల్ఏ కేసులో. ఇట్ ఈస్ అకిన్ టు ఎఫ్ఐఆర్. కాకపోతే ది ఎంక్వైరీ టిల్ 19(1) ఈజ్ ఓన్లీ ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్, సివిల్ ఇన్ నేచర్. కాబట్టి నీకు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటే, మళ్ళీ వచ్చిన తీర్పు లోపల సెక్షన్ 45 మ్యాండేట్స్ దట్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ బేసిక్ ఇన్ఫర్మేషన్ యూ కెనాట్ డీల్ విత్ ఇట్ అని సెక్షన్ 45కు ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినారు. తర్వాత రెండోది ఏంటంటే, కేజ్రీవాల్ని ఒక రన్నింగ్ చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేసిన విధానం, తర్వాత కేజ్రీవాల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ మీద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి అంటే పిఎంఎల్ఏ అథారిటీస్కి ఇదమిద్దమైనటువంటి సమాచారం లేదు అనేది. రెండోది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో అండర్ ప్రెషర్. ఎట్లా అంటే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు నోటిఫై అయినాయి, అతను ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి అధ్యక్షుడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇంకో రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధికారంలోకి ఉంది. ఆయనను జైల్లో పెట్టి ఎన్నికలు జరపడం అంటే పాకిస్తాన్కు ఇండియాకు తేడా ఉంది. పాకిస్తాన్ లో కూడా ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టేసేసి ఎన్నికలు జరిపినారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో అట్లానే చేసింది అన్నారు కదా. మరి ఆ ఎమర్జెన్సీకి ఇప్పుడు జరుగుతున్న ఎమర్జెన్సీకి ఏం తేడా ఉంది? ఇప్పుడు ప్రతిపక్ష నాయకులందరినీ భయపెట్టి నానా యాగి చేసేసి వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకొని గంగిగోవులాగా మారుస్తున్న
మోడీ గవర్నమెంట్ కు తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఏం తేడా ఉంది? సో కేజ్రీవాల్ విషయంలో కూడా కొంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒక రకమైన ప్రెషర్ బిల్టప్ అవుతుంది అనమాట. ఎందుకంటే అన్ని ప్రతిపక్షాలు అంటే వినండి, ఇప్పుడు ఒకవేళ ఆ లిబరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బెయిల్ అనేది కనుక ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ దట్. కాబట్టి ప్యారిటీ అనే గ్రౌండ్ లోపల ఒకవేళ ఏదైనా అవకాశం దొరికే అవకాశం ఉంది. నిన్న కేజ్రీవాల్ తరఫున అభిషేక్ సింగ్ మన్వి ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసినాడో చాలా బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్ చేసినాడు. ఏమని? రిమాండ్నే మేము ఛాలెంజ్ చేస్తున్నాము, ది రిమాండ్ ఈజ్ అన్నెసెసరీ. ఎప్పుడో 2022లో స్టార్ట్ అయినటువంటి కేసులో నీకు ఎన్నో ఛార్జ్షీట్లు ఫైల్ చేసినారు, ఎంతో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నిక్ ఆఫ్ ద మూమెంట్లో ఎట్ ది టైమ్ ఆఫ్ ఎలక్షన్స్, that too after one notification is issued arresting an opposition party led chief minister is not providing a level playing field. ఇక్కడ ఇది కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా వయలేట్ అవుతున్నది, ఇక్కడ రాజ్యాంగ పరంగా కూడా ఆయనకు అన్యాయం జరుగుతుంది నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇది కొంత అంటే ఒకవేళ కేజ్రీవాల్ కి పాజిటివ్ గా స్టేట్మెంట్ ఇది వస్తే, రిజల్ట్ వస్తే దాని ప్రభావం కూడా ఈమె కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. దాదాపు ఈమె తరఫున కూడా ఎట్లుందంటే యాక్చువల్లీ కపిల్ సిబ్బల్ కవిత తరఫున అపియర్ అవుతున్నాడు. వీళ్ళు బయట మనం చూడ కొట్లాడుకున్నారు కానీ మళ్ళా అంతర్లీనంగా అందరు వాళ్ళేనబ్బా, లేదా అక్కడి లీడర్లు కానీ లాయర్లు కానీ అందరు ఒకటే. ఇప్పుడు కపిల్ సిబ్బల్ ని ఎంచి చూసి కొట్టినవాడు కేజ్రీవాల్, ఓడించినాడు ఢిల్లీలో. అట్లాంటి కపిల్ సిబ్బల్ సేవలే ఈనాడు ఆమ్ ఆద్మీ పార్టీ వాడుకుంది. అభిషేక్ సింగ్ మన్వి విషయంలో కానీ ఇది అంతా దీస్ ఆర్ ఆల్ సేమ్. అంటే అఫ్కోర్స్ అడ్వకేట్లకు మాకేం పార్టీ ఎఫిలియేషన్స్ ఉంటాయి, వీ కెన్ ఆర్గ్యూ ఫర్ ఎనీ పార్టీ అది ఇదని మేము అన్నా, మేము ఒక్క దగ్గర ఉంటది కదా, ఒక అడ్వకేట్లమే కాదు కదా, రాజకీయాలలో కూడా మా కాళ్ళు ఉన్నాయి కాబట్టి మేము అందులో పార్టిసిపేట్ అవుతున్నాం కాబట్టి మా ప్రయారిటీస్ మేము ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈనాడున్న పరిస్థితులలో కేజ్రీవాల్ తరఫున అభిషేక్ సింగ్ మన్వి ఆర్గ్యూ చేయడం అవసరము. అంటే ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసే ఉద్దేశంతోనే బీజేపీతో నువ్వు పొత్తు పెట్టుకో, ఎందుకంటే కేంద్రంలో ఢిల్లీలో దేశ రాజధానిలో ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి ఉండి రోజు మోడీ యొక్క అధికారాన్ని ఛాలెంజ్ చేస్తున్న వ్యక్తి ఉండడం ఇష్టం లేక వీడు కంట్లో నలుసలాగా ఉన్నాడు కాబట్టి అవసరమైతే కన్ను కూడా బీక్ పారేద్దాం అనేంత లెవెల్లో ఇవాళ కవిత ఈక్వేషన్ ఏమన్నా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అట్లా ఏమన్నా పొలిటికల్ డైమెన్షన్ ఏమన్నా డిస్కస్ చేయొచ్చా? ఒకటి ఇప్పుడు ఏంటంటే కవితకి ఏమన్నా మేలు జరిగితే అదే యాంగిల్లో జరగాల. తర్వాత రెండోది ఏంటంటే కేజ్రీవాల్ కనుక ఒకవేళ బెయిల్ వస్తే, అంటే అతను ఒక ముఖ్యమంత్రి కాబట్టి దాని ప్రభావం ఎంతో కొంత కవిత బెయిల్ అప్లికేషన్ మీద ఉంటుంది కాబట్టి కవితకు కొంత బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అదే ధీమా వాళ్ళకి పోతాం వస్తాం, కడిగిన ముత్తం అంటే ఏంటంటే ఎట్లాగూ కేజ్రీవాల్ కోసం అన్నా మాకు బెయిల్ ఇవ్వక తప్పదు అనే యాంగిల్లో ఉన్నారు వాళ్ళు. అంతే తప్ప కడుగులు లేదు, ముత్యాలు లేవు. బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ అయిందా కవిత అరెస్ట్? ఏ రకంగా అడ్జస్ట్ అవుతుంది? దొంగలు అరెస్ట్ చేసే అట్లా అయితే ఎంతో మంది దొంగలు అరెస్ట్ చేసినారు. అంటే మొన్న ఇబ్బంది అయింది కదా, వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు అరెస్ట్ చేయకపోవడం, వాళ్ళు ఊహించింది ఎక్కువ లేదా. కవిత అరెస్ట్ వల్ల ఒరిగేది ఏం లేదు. కాకపోగా ఈ ప్రభుత్వం ద్వారా ఏవైతే ఎన్నికలప్పుడు మేము బీఆర్ఎస్ చేసిన అవినీతి అని చెప్పి ప్రొజెక్ట్ చేసినామో ఆ అవినీతి మీద సరైన చర్యలు తీసుకోకపోతే, నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పిన ఇదే విషయం, ఏమని బీఆర్ఎస్ వాళ్ళు ఇదే క్యాష్ చేసుకుంటారు, వీళ్ళిద్దరు దొంగలే, ఆ మెగా కృష్ణారెడ్డితో వీళ్ళిద్దరికి దోస్తానే ఉంది, వీళ్ళిద్దరు పంచుకున్నారు, కాళేశ్వరం వాళ్ళకో రకంగా ఉపయోగపడితే వీళ్ళకో రకంగా ఉపయోగపడుతుందని అంటారు అన్నట్టుగానే ఆంధ్రాలో మోడీ కామెంట్ చేసినాడు. సో అది వాడుకుంటారు వాళ్ళు, వీళ్ళు ఏం చర్యలు తీసుకోవట్లేదు అనేది, అట్లా ఆ యాంగిల్లో ఉపయోగపడుతుంది.